అపర్ణాదేవి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఏ మంత్రం చదవాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధానిమూర్తి గారు, నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపర్ణాదేవి నవరాత్రుల్లో మొదటి రోజు మీరు చేస్తున్నటువంటి పూజా కార్యక్రమాన్ని, అదేవిధంగా ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకుంటే పూజా కార్యక్రమం గురించి తెలియజేయండి. మనకు కొంచెం సమయం పట్టినా పర్లేదు అనుకుంటే ఓకే, ఆద్యంతాలు నేను మీకు వివరించగలుగుతా. ఓకే, చెప్పడానికి ముందు అపర్ణ అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు జరుగుతున్నది ఏమిటి, జరగబోయేది ఏమిటి, జరిగినటువంటిది ఇంతపూర్వం ఎవరికైనా ఉందా అనే విషయాలు చిన్న కథ చెప్పి ప్రారంభం చేద్దాం. ఉమాకాత్యాయని గౌరీ కాళీ హై మమతీశ్వరీ శివా భవానీ రుద్రాణి సర్వాణి సర్వమంగళా అపర్ణా పార్వతీ దుర్గా మృడాని చండికాంబికా ఆర్యా దాక్షాయనీ చైవ గిరిజా లఘిమా తథా మేనకాత్మజా. అపర్ణాయై నమః. అపగత రుణ అపర్ణ. ఒకనొక గ్రామంలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడికి నిత్యం అనుష్ఠానం చేసుకోవడం, అమ్మవారిని ఆరాధన మినహాయిస్తే ఇంకా ఏమీ తెలియదు. సరే, కుటుంబంలో ఉన్నారు, 10 మందికి 10 రకాలుగా మంచి చెప్తూ ఉండేవారు. 10 మందికి ఎంతో ఉపకారంగా ఆయన ఏదైనా ఒక ముహూర్తం మీద ఒక రూపాయి ఇస్తే 10 పైసలు ఇంట్లో పెట్టిన 90 పైసలు ఊరి మొత్తానికి కూడా ఇస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక స్థితి వచ్చినప్పుడు, అంటే దుష్ప్రభావం, దుస్థితి అనేటువంటిది ఎంతటి మనిషికైనా ఆపాదిస్తుంది. ఎన్ని కోట్లున్నా, ఎంత పుణ్యం చేసినా అంత పాపం అనేటువంటిది ప్రాయశ్చిత్తం అనుభవించాల్సింది. ఆ రకంగా ఆయనకు కూడా ఒక రకమైన ఇబ్బంది వచ్చి తినటానికి కూడా లేని స్థితి వచ్చేసింది. దంపతులు ఇద్దరు, సంతానం లేదు వాళ్ళకి. సరే, ఆయన తినటానికి ఇబ్బంది అయిపోయి ఊర్లో అడిగిన వాళ్ళందరూ నాకు కాస్త ఇబ్బందిగా ఉందంటే, అయ్యో పంతులు గారు తీసుకోండి అని చెప్పి అందరూ ఇచ్చుకుంటూ వచ్చేసేసారు. అది రూపాయి కాస్త పెరిగి కూర్చుంది. ఎక్కడ అప్పు తీర్చే మార్గం ఆయన కనిపించదా. ఇంటికి అందరూ వచ్చి, నీకు నేను ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, ఆ డబ్బులు కనుక నువ్వు ఇవ్వలేకపోతే ఇంట్లోంచి బయటికి గెంటేస్తాం. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఎంతమందికి ఎంత ఉపకారంగా ఉన్నా, ఎంత ఉపకారం చేసినా ఏదో ఒక కర్మకి సంబంధించిన ప్రాయశ్చిత్తం మాత్రం మనం అనుభవించక తప్పదు. తద్వారా కొంత యోగం కూడా ఆపాదిస్తుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సరే, అమ్మవారిని నమస్కారం చేసుకుంటే, అమ్మ నీవే రక్ష అంటే ఈశ్వరుడు కల్లో కనిపించాడు. కనిపించి ఆయన ఒక వృత్తాంతం మొత్తం చెప్పాడు. ఆ వృత్తాంతం నేను మీకు ఇంకొక ఎపిసోడ్లో చెప్తా. వృత్తాంతం మొత్తం అంతా చెప్పి, అపర్ణాయే నమః నువ్వు నామం చేసుకోవడం మొదలుపెట్టు. అపర్ణాయే నమః. ఏమీ వద్దు ఇంకా. లలిత అమ్మవారు కదండి, సామాన్యమైన కాదు. ఏ శక్తినైనా నువ్వు పరీక్ష చేయి. లలిత అమ్మవారిని పరీక్ష చేస్తాను అన్నావా, జీవితంలో కూడా పోతుంది. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి, ఆవిడ శక్తిని నువ్వు నేను పరీక్ష చేస్తాను అన్నావా, అయితే బ్రహ్మార్పణమస్తు. అక్కడతోటి తక్కువ 36 ఏళ్ళు నీ జీవితం ఏంటో నీకు తెలుసుకోవాలంటే మాత్రం పడిపోతాం. ఆవిడతో ఎప్పుడు మనం మాట్లాడకూడదండి. ఆ అపర్ణాయే నమః అని చెప్పి ఆ రహస్యాలు చెప్పి, అపర్ణాయే నమః నువ్వు అనుకో. ఈ నవరాత్రుల సమయం ఆ 9 రోజులు అక్కడ కూర్చున్నాడు ఆయన. ఇంకోటి పెట్టుకోలేదు, కలశాన్ని పెట్టుకున్నాడు. వర్ణ కలశం చక్కగా ఈ పచ్చకర్పూరము, ఈ ఒక్క సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వేసి, అంటే ఉట్టి నీళ్ళు పారైపోతాయి కనుక ఆ ఈ సుగంధ ద్రవ్యాలను అందులో వేసి, పీచు తీయని కొబ్బరికాయని పెట్టి, జాకెట్ ముక్కు పెట్టి అమ్మవారి నమస్కారం చేసుకుని, అమ్మ తల్లి, అపగత రుణ అపర్ణ అనేటువంటిది నాకు శ్రవణం చేశారు ఈశ్వరుడు స్వప్నంలో. కనుక నేను నిన్ను తలుస్తున్నా. నన్ను ఏం చేస్తావు నీ ఇష్టం, నాకు సంబంధం లేదు, ఇంకా నా జీవితం నీకని చెప్పి ఆయన మొదలుపెట్టి ఆ 9 రోజులు వేరేది పెట్టుకోలేదు ఆయన. అపర్ణాయే నమః అనేటువంటి పదాన్ని మాత్రమే అర్చించడం మొదలుపెట్టాడు. ముందు రోజు ఇచ్చారు వీళ్ళ జనాలంతా, రేపు ఉదయం వరకు నీకు టైం ఇచ్చాను, దానికి విజయదశమి అంటానికి మూలాలు ఇవన్నీ. చాలా మనం ఏదో విజయదశమి కాబట్టి విజయానుంది అదేదో, అసలు దేనికి వచ్చినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. రాక్షస వధలకు సంబంధించి ఇవన్నీ కూడా విజయం అనేటువంటి దశమికి దీనికి గొప్పతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. రేపదే నువ్వు కనుక నాకు అప్పు తీర్చకపోతే ఇంటి బయటికి గెంటేస్తాను అని ముందు రోజు రాత్రి వచ్చి చెప్పారు. తల్లి నీవే నన్ను కాపాడాలి, నేను ఇంకేం అడగట్లా నిన్ను, నా ఇంటికి రేపు వాళ్ళు రాకుండా ఉండాలి,
మరి దానికి నాకు ఏ రకమైనటువంటి రుణాన్ని నువ్వు నాకు నీ దగ్గర నాకు రుణం ఇచ్చి నాకు రుణం లేకుండా చేస్తావు. అప్పగత రుణ అంటే రుణం అనేటువంటిది లేనిటువంటి దానివి, రుణం లేకుండా చేసేటువంటి తల్లివి అని చెప్పి నీకు పేరుంది, ఆ పేరునే నేను నమ్ముకున్నా అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టాడు. తెల్లవారు వాళ్ళందరూ వచ్చారు. ఎవరైతే లోపల ఈ పంతులు గారు లోపల జపం చేసుకుంటూనే ఉన్నారు, పంతులు గారు కుమార్తె బయటకు వచ్చి అందరికి డబ్బులు ఇచ్చేసిందండి. అది ఎట్లా పాసిబుల్? అదే చెప్తున్నా. పంతులు గారు కుమార్తె కూతురు బయటకు వచ్చి అందరికి డబ్బులు ఇచ్చేసి అందరి దగ్గర పేపర్లు రాయించుకుంది. పేపర్ గదిలోకి వెళ్ళిపోయింది, వాడు వెళ్ళిపోయింది. ఈయన జపం చేసుకొని బయటకు వచ్చి అందరికి పడుకున్నాడు, కాళ్ళ మీద నమస్కారం చేశాడు. మీరు నన్ను చంపితే చంపేసేయండి, నేను నానా ప్రయత్నం చేశాను, నా వల్ల కావట్లేదు, నన్ను కుదిరితే క్షమించండి అని బాగా సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళందరూ గిసగిసలాడిపోయారు. లేచి ఆయన కూర్చోబెట్టి కాలు పట్టుకుని నన్ను క్షమించండి అయ్యా, వాళ్ళందరూ మాకు డబ్బులు అందినయ్యి. డబ్బులు ఎందుకంటే మీ అమ్మాయి గారు వచ్చారండి, మీ అమ్మాయి గారు వచ్చి మా అందరికీ అప్పు తెచ్చేసారు, ఇదిగోండి మీ నోట్లు కూడా ఇచ్చేసాం పత్రాలు. వస్తే మా అమ్మాయి రావటం ఏంటి, మీ అమ్మాయి గారు వచ్చారండి, అసలు నాకు పిల్లలే లేరు, అమ్మవారికి సంతానమే లేదు, అప్పటికి ఆయనకి వివాహమే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, నాకు సంతానమే లేదు. ఏమి తెలియదండి అంటే నేను అనుష్ఠానం చేస్తే అమ్మవారు మీ అందరికీ దర్శనాన్ని ఇచ్చింది, తద్వారా ఆయనకి రుణాలు తీరిపోయినాయి. తర్వాత చక్కటి సంతానం కలిగింది, అమోఘమైన యోగం అందింది. ఆ రోజు నేను అపర్ణ నామాన్ని చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదైతే కనుక మనకు చైత్ర మాసము, శ్రావణ మాసము, ఆశ్వీజ మాసము, కార్తీక మాసం, మాఘమాసం చెప్పబడిందో 5 నెలలు కూడా అపర్ణ వ్రతాన్ని చేసుకుంటూ, అపర్ణ వ్రతం చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ, తర్వాత మనకు దీనికి కుజుడు కుజస్తవాన్ని, కుజుడు ఎలా జన్మించాడు అనేటువంటి చాలా అవసరం అండి దీనికి. ఆ 2 ప్రతిరోజు వింటూ తన జీవితాన్ని సుఖంగా తీసుకెళ్లి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. అది అపర్ణ అనేటువంటిది ఏమిటి అంటే పర్ణము కానటువంటిది, పూర్తిగా ఉండేటువంటిది, ఆవిని తలుచుకోవటమే యోగం. అంటే ఇప్పుడు ఆ అమ్మవారిని నామం చెప్పిస్తే చాలు ఆ ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో నిండిపోతుంది. జపిస్తే చాలు అని అంటే నాకు ఇది ఇవ్వు అని కాదు, నాకు కష్టం లేకుండా చెయ్యి, నా కష్టాన్ని తీర్చు, ధర్మయుక్తంగా నేను నడుస్తున్నా, నేను 100 మందిని కొల్లగొట్టేస్తాను, నన్ను కాపాడండి, ఆవిడ ఎందుకు కాపాడుతుంది? అంతే కదా. ప్రతిదీ కూడా ఈ నామం చదివేస్తే నాకు కోట్ల రూపాయలు వచ్చేస్తాయంటే కూర్చుంటే అవ్వదు. అవును, నువ్వు చేసే పని మీద ధర్మం ఉండాలి, నువ్వు చేసే వృత్తి మీద నీకు ప్రేమ ఉండాలి, భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అది ఉన్నప్పుడు నీకు దారి చూపిస్తుంది ఆవిడ. మరి అదే చూపించింది ఆవిడ. అంటే ఈశ్వరుడు కృష్ణుడు ఇద్దరు ఇందులోనే ఉంటారండి. ఇద్దరు ఇందులోనే ఉంటారు. ఈశ్వరుడు నీకు అపారంగా ఇచ్చేస్తాడు, ఇచ్చి పరీక్ష చేస్తాడు, ఎట్లా వినియోగిస్తున్నావు, ఏం చేస్తాడని చెప్పి. ఆ రకంగా మొదట్లో ఈయనకి చాలా డబ్బులు ఇచ్చాడు. రూపాయి ఇస్తే 90 పైసలు ఖర్చు పెట్టేశాడు. రూపాయిని 4 భాగాలు చేసుకోవాలి. ఎప్పుడైనా 4 భాగాలు చేసుకొని ఒక భాగం నీకు, ఒక భాగం నీ పిల్లలకి, మరొక భాగం తీర్థక్షేత్రాలకి, మరొక భాగం దేవుడికి, ఇది దేవతారాధనకి, యజ్ఞాగాలకి, ఇలా 4 భాగాలు చేసుకోవాలి. ఈయనకు వచ్చేటప్పటికి 10 పైసలు పెట్టుకొని భగవంతుడు నాకు ఉన్నాడు అని చెప్పి మొత్తం ఇచ్చేశాడు. కృష్ణుడు ఏం చేశాడు, మొత్తం లాగేసుకుంటాడు. ఇక నాకు చావు తప్ప ఏమీ లేదనే స్థితికి తీసుకుని వస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? అది పరీక్షే. ఆ 2 పరీక్షలు ఆయన తగ్గాడు. ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు 10 మందికి ఉపయోగించేశాడు. ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు తినడానికి ఏమీ లేదు, మంచినీళ్ళు తప్ప అన్నప్పుడు కూడా భగవంతుడు ఆయన మరవలేదు. నువ్వు తప్ప నాకు దిక్కులేడు తల్లి, నాకు ఉండేటువంటి కష్టాల్లో నేను చేసినటువంటి అంటే మరి భగవంతుని ఆరాధిస్తే ఇంత కష్టం ఎందుకు వచ్చింది? అపాత్రదానం చేశాడు ఆయన. రూపాయి 4 భాగాలుగా చేసుకోవాలనేటువంటి ధర్మం ఉందని తెలిసి కూడా అందరికి నువ్వు చేసేసావుగా, అది అపాత్రదానం. ఏది? ఇంట్లో డ్రమ్ము నిండా బియ్యం ఉన్నాయి, వాడికి నువ్వు అన్నం పెట్టి ఉపయోగం ఏముంది? అంతే కదా. ప్రతిరోజు ఇంట్లో అందరికి అన్నం పెడుతున్నావు. నువ్వు అన్నం పెట్టాల్సింది ఎవరికి? గుడి దగ్గర ఉంటారు, గుడి దగ్గర ఉంటారు. ఇంట్లో వంట చేసుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టు, నువ్వు వెళ్ళి తిండిలేదు కాబట్టి. ఇలా కాకుండా నువ్వు 10 ఊర్లో అందరికి అన్నం పెట్టేస్తూ ఉంటే అది అపాత్రదానం. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించాడు. ఇది మనం తెలుసుకోవాలండి.
గ్రహించుకోదలుచుకున్నట్లయితే ఇసుక రేణువులో కూడా కొండంత మనం గ్రహించుకోవచ్చు. గ్రహించుకోలేకపోయామా కొండ మీద కూడా అన్ని చెట్లే ఉన్నాయి అంటాం మనం. మన స్థితిలో ఎలా ఉంటుంది అట్లా ఈ అపర్ణ నవరాత్రులు అనేటువంటి ఇటువంటివి దృష్టిలో ఉంచుకొని నేను మొదలుపెట్టి చేయడం జరుగుతుందండి. రేపు అసలు అపర్ణ వ్రతం అంటే ఏమిటి, మొదటి రోజు చేయాల్సింది ఏంటి? అయితే మనం కూడా మొదలుపెట్టి చేసినప్పుడు మొదటి రోజు నాడు ఏం చేస్తున్నాం, కలశ స్థాపన చేసిన తర్వాత చాలా పెద్దది శ్రీయంత్రం వేస్తున్నాం. శ్రీచక్రం పెద్దది సోమసూత్రం మీద అమ్మవారిని స్థాపించి, అమ్మవారి మీద శివలింగాన్ని స్థాపించి, శివలింగం కిందకి శ్రీచక్రాన్ని స్థాపించి చుట్టూదా కూడా మనము ధాన్యాలు వేస్తున్నామండి. అంటే మూకుళ్ళు తీసుకొని మొత్తం అష్టాదశ శక్తి పీఠాలుగా మొత్తం అన్ని మూకుళ్ళలో తీసుకొని మూకుళ్ళలో ధాన్యం పోసి పైన ప్రమిద పెట్టి జ్యోతి వెలిగించి ఆ ప్రతి ఒక్క కలశానికి ముందు దారాలు చుట్టేసి అందులో ధాన్యం వేస్తున్నాం. అంటే మన జీవితం ఏ స్థాయికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, మనం చేసేటువంటి దాంట్లో ఎంత యోగవంతమైన శక్తి ఉంది, అది మనల్ని ఏ స్థితిలో తీసుకువెళ్తూ మనం ముందుకు వెళ్తున్నామా లేదా జీవితం ఆగిపోతుందా అనేటువంటి విషయం అనేటువంటిది ఈ 10 రోజులు తెలిసిపోతుందండి. అంటే మనం ఎక్కడైతే ఏదైతే పెట్టి చేసామో అదంతా కూడా ఈ 10 రోజులలో ఆ ధాన్యం అనేటువంటిది ఇంత ఎత్తు కనీసంగా 9 అంగుళాలు పడిపోకుండా వడిలిపోకుండా అటు ఇటు వడిలిపోకుండా నిఠారుగా 9 నుంచి 12 అంగుళాల వరకు మనకు రావాలి. అలా వచ్చి నిలబడిందా అది ఎవరి కోసమైతే మనం చేస్తున్నామో దేని కోసమైతే చేస్తున్నామో అది మనకు వెంటనే అలా ఫలితం మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా. మనం పెద్దల వాడుక భాష నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటుంటాం. ఇంటికి మామిడాకులు కట్టండి పచ్చగా ఉంటాం కదా, ఆ పచ్చదనం అనేటువంటిది ఎప్పుడైతే కనుక ఈ అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనలో మీరు పెట్టిన విధానాన్ని అనుసరించి ఎప్పుడైతే కనుక ఆ ధాన్యం అంతా కూడా 9 నుంచి 12 అంగుళాల వరకు 10వ రోజు వరకు వచ్చినయో దాంతో మీరు ఏ విధానాన్ని అనుసరించారో అది మీకు ఖచ్చితంగా విజయం చేకూరుతుంది. ఈ విధానాన్ని 100 సంవత్సరాల క్రితం ఇందాక మీకు ఏదైతే ఒక కథ చెప్పాను, అది కథ కాదు, వాస్తవంగా జరిగినటువంటిది ఆయన ఆచరించారు. అందుకనే విజయదశమి అనేటువంటిది రావడానికి కూడా విజయం అనేటువంటిది మనం తీసుకోగలుగుతున్నామా తీసుకోవట్లేదా, విజయం మనకు దక్కుతుందా దక్కదా అనేటువంటిది ఈ 10 రోజుల్లోనే తెలిపోతుంది. అంటే 9 రోజులు దీక్ష, 10వ రోజు ఫలితం, అంతే. అది కనిపించేస్తుంది కళ్ళ ముందు. అది ఆ విధానాన్ని అనుసరించి ఇది ఖచ్చితంగా చేసి తీరవలసిందే. ఎందువలన గ్రహణం ఉంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్రహణం జరిగింది. గ్రహణం జరిగిన దగ్గర నుంచి కూడా కొన్ని రాశుల వారికి ఆ ప్రభావం అనేటువంటిది జరుగుతూనే ఉంది. గ్రహణం ఇంకా మనకు సూర్యగ్రహణం మన దేశానికి లేదు, కానీ సూర్యగ్రహణం తర్వాత వార్ అనేటువంటిది మనం చూస్తాం. ఆ ప్రభావాలు ఉన్నాయి. దాని రీత్యా అందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటిది ఏ మనిషి మీద పడ్డ ప్రభావం ఏది. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కనీసం మాత్రం 100కి 70% తగిన దెబ్బ ఏదైతే ఉంటుందో అది 10%తో పోవాలి అనే ఒక ఉద్దేశం దృష్టిలో ఉంచుకొని ఈ విధానాన్ని అంతా కూడా నేను అనుసరించడం జరుగుతుందండి. మొదటి రోజు పూజా విధానం ఎలా ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేశారు గురువుగారు. అదేవిధంగా 2వ రోజు పూజా విధానం ఎలా ఉంటుంది అనేది మొదటి రోజు అనేటువంటి దానికన్నా అండి నేను చెప్పడం కన్నా మొదటి రోజు 5వ రోజు 9వ రోజు వచ్చి చూస్తే ఆశ్చర్యపోతారు. తప్పకుండా సార్. అంటే ఇలా ఉంటుందా జీవిత చక్రం, కాలచక్రం, కాలగమనం అంటారు చూడండి, అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది అక్కడ అది మనకు ఖచ్చితంగా కళ్ళ కట్టట్టు రోజుకి కనిపిస్తుంది. అది అద్భుతం. ధన్యవాదాలు గురువు గారు.